ఇప్పటి వరకు ఎవ్వరు చూపించని, షేర్ చేయని డిఫరెంట్ ఒక బ్రేక్‌ఫాస్ట్ ఆర్ స్నాక్స్ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందాం. అది కూడా రాత్రి మిగిలిన అన్నంతో. రాత్రి మిగిలిన అన్నంతో అంటే అస్సలు నమ్మలేరండి. రాత్రి మిగిలిన అన్నం ఉంటే చిత్రాన్నము, పులిహోర, లెమన్ రైస్ ఇలాంటివి చేసుకుంటూ ఉంటారు. ఈ రోజైతే ఈ రాత్రి మిగిలిన అన్నంతోనే డిఫరెంట్‌గా ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. మిగిలిన అన్నాన్ని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాం. చద్దన్నమే అని అవసరం లేదండి, ఫ్రెష్ అన్నమైనా పర్లేదు. మనకి రెసిపీ డిఫరెంట్గా కావాలి అనుకుంటే ఏ అన్నంతో అయినా చేసేసుకోవచ్చు. ఇందులోనే కొన్ని నీళ్లు అంటే కన్సిస్టెన్సీ చూసుకుంటూ వేసుకోండి, మళ్ళీ లూజ్గా చేసుకోకండి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని బొంబాయి రవ్వ అంటారు కదా, ఆ రవ్వని ఒక పావు కప్పు వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి చూడండి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్నైతే ఒక బౌల్లోకి వేసేసుకుందాం. పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడిగినప్పుడు లేదంటే డిఫరెంట్గా మీకు ఎప్పుడన్నా ఏమైనా తినాలి, బ్రేక్ఫాస్ట్కి కూడా ఇన్స్టెంట్గా ఏదైనా చేసుకోవాలి, అన్నం ఒకటే ఉంది ఏం చేయాలి అని ఏమి వెజిటేబుల్స్ లేనప్పుడు కూడా ఈ విధంగా ట్రై చేయొచ్చు. ఇక్కడ నేను 2 బంగాళదుంపలను అయితే తీసుకున్నాను. బంగాళదుంప ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే కూడా స్కిప్ చేసేయచ్చు. వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది. ఉడికించిన బంగాళదుంపల్ని పొట్టు తీసేసుకొని ఈ విధంగా తురుముకునే దాంతో తురుముకుందాం. ఈ విధంగా 2 బంగాళాదుంపలను అయితే తురిమేసుకోవాలండి. వీటికైతే చట్నీ కూడా అవసరం లేదు. పిల్లలైతే అలాగే తినేస్తారు. పిల్లలకి స్కూల్కి కావాలంటే స్నాక్స్ బాక్స్కి పెట్టి పంపించచ్చు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే డిఫరెంట్గా ఈ విధంగా కూడా చేసి పెట్టచ్చు. ఆరోగ్యంకి మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పొటాటో తురుమునైతే మనం ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర, అలాగే మిరియాల పొడి అండి. నేను ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ వేయట్లేదు, అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవట్లేదు. కాబట్టి మిరియాల పొడి వేసుకుంటే ఫ్లేవర్ టేస్ట్ డిఫరెంట్గా చాలా బాగుంటుంది. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా ఉండొద్దు అన్నట్టు చూడండి, ఈ విధంగా రావాలి. ఇలా బాల్ లాగా చేస్తే మనకి కరెక్ట్ బాల్ షేప్ వచ్చేలాగా ఉండాలన్నట్టు. లేదంటే కనుక కొంచెం పొడి బియ్య పిండి కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్టీమింగ్ ప్లేట్కి ఈ విధంగా ఆయిల్ని అయితే బ్రష్తోనే అప్లై చేసేసుకుందాం. ఈ విధంగా అప్లై చేసుకొని దీనైతే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న దీన్ని మనకి నచ్చిన సైజులో బాల్స్ లాగా చేసుకోవాలి. ఇవి తర్వాత మళ్ళీ డబల్ క్వాంటిటీలో ఉబ్బుతాయండి, కొద్దిగా లావ్ అవుతాయి అన్నట్టు, సైజు పెద్దగా అవుతాయి. బాల్ సైజు చూసి చేసుకోండి. మరీ పెద్ద పెద్దగా ఉంటే కూడా బాగోదు తినడానికి. మనకి సైజు ఎంత చిన్నగా ఉంటే అంత బాగుంటుంది. నేనైతే ఈ సైజులో చేస్తున్నాను. చేతికి మరీ స్టిక్కీగా అంటుకుపోతుంది అనుకుంటే కనుక లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని లేదంటే నీళ్ళ తడి చేసుకొని కూడా చేసేయచ్చు. నేనైతే ఇక్కడ నూనెని అప్లై చేసుకొని చేస్తున్నాను అన్నట్టు. అన్నీ ఈ విధంగా బాల్స్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఇడ్లీ స్టాండ్ పెట్టేసుకొని అందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ప్లేట్ని అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు స్టీమింగ్ ప్లేట్ లేదు అనుకుంటే కూడా ఇడ్లీ ప్లేట్లలో పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా ఒక ప్లేట్ పైన పెట్టి కూడా పెట్టేసుకోవచ్చు. ఒక క్లాత్ కట్టి కూడా వేసేసుకోవచ్చు అండి. ఈ విధంగా మూత క్లోజ్ చేసుకొని ఒక 5-6 నిమిషాలు స్టీమ్ చేసుకున్నామంటే మీడియం ఫ్లేమ్లో మనకి చక్కగా స్టీమ్ అయిపోతాయి. చూసారు కదా, సైజు కూడా కొద్దిగా పెద్దగా వచ్చాయి అన్నట్టు. ఇప్పుడు వీటినైతే పూర్తిగా చల్లన్నికి సైడ్కి పెట్టేద్దాం. ఆలోపు ఇక్కడ మనము పోపు అయితే ప్రిపేర్ చేసుకుందాం. పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో మీకు నచ్చింది నెయ్యి అంటే నెయ్యి, లేదంటే ఆయిల్ వేసుకోవచ్చు. నెయ్యి ఫ్లేవర్ నచ్చేటట్టుంటే నెయ్యి వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఆవాలు, జీలకర్ర, అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేసుకుందాం. పసుపులో పచ్చిదనం పోయేంత వరకు కొద్దిగా వేగిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసుకోవాలి. ఇందులోనే ఈ విధంగా స్పైసెస్ వేసేసుకొని ఉప్పు వేసుకుని ఉంటాం కాబట్టి చూసి వేసుకోవాలి. మనం ఆ మిశ్రమంలో వేసుకొని చేసింటాం కాబట్టి ఒక 2 టీ స్పూన్లని నువ్వులైతే వేసేస్తున్నాను. కొద్దిగా ఇవి ఈ ఆయిల్లో వేగాలన్నట్టు, కారం పచ్చిదనం కూడా పోయేలాగా వేగాలి. సన్నగా కట్ చేసిన కొత్తిమీర తురుము కూడా ఒక గుప్పెడంతా వేసేసుకుందామండి. చిన్న కప్పు సైజు వేసేసుకుందాం. ఒక 2 నిమిషాల పాటు పోపులో బాగా ఫ్రై చేసేసుకున్నామంటే కొత్తిమీర కూడా వేగుతుంది. ఇందాక స్టీమ్ చేసి పెట్టుకున్న ఈ
రైస్ బాల్స్ని కూడా వేసేసుకొని నిదానంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగా మనకి ప్యాన్కి స్టిక్ అయినట్టు అనిపిస్తుంది, కానీ అసలు అంటుకోవు, చాలా బాగా పొడి పొడిగా వస్తాయి అన్నట్టు. చూడండి, నిదానంగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే అన్నం బాల్స్ కాబట్టి మళ్ళీ పగిలిపోతాయి అన్నట్టు. కొంచెం చూసి నిదానంగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఈ పోపులో ఈ బాల్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యి అన్నీ ఒకే కలర్ వచ్చేలాగా బాగా మిక్స్ చేసుకున్నామంటే మనకి రాత్రి మిగిలిన అన్నంతో మనకి టిఫిన్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. టిఫను, స్నాక్స్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. డిఫరెంట్గా చాలా బాగుంది కదా. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలాగనిపించింది, టేస్ట్ ఎలాగుంది అనేసి రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. అలాగే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. బాల్స్ అయితే చాలా బాగుంటాయండి, స్పాంజీగా అన్నట్టు. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి. మరి నెక్స్ట్ మళ్ళొక వీడియోలో అయితే కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.